కృష్ణా జిల్లా మువ్వ మండలం కొండవరంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పర్యటించారు. ఇటీవల వరకట్న వేధింపులకు బలైన శ్రీవిద్య కుటుంబ సభ్యుని శైలజ పరామర్శించారు. కాళ్ల పారాని ఆరకముందే అత్తింటి వేధింపులతో తనువు చాల్చిన శ్రీవిద్యను తలుచుకుంటే బాధగా ఉందని రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవిద్య కుటుంబానికి అండగా ఉంటామన్నారు. నిందితులకు శిక్ష పడేటట్టు ఒత్తిడి చేస్తామని తెలిపారు రాయపాటి శైలజ. ఫోటో తీసుకుంటే ఆ ఫోటో కాడ వీళ్ళు మైండ్ చేసేస్తారనుకుని ఏమవుతుంది కానీ ఆ ఫోన్ తాగితే ఆ ఫోన్ మన పోలీసులు దొరికింది. 3-4 ముచ్చడు కూడా తీరలా, కనీసం కాళ్ళకి పారానారు ఉండదు, తోరణాలు కూడా వాడిపోయి ఉండవు. అలాంటిది వీళ్ళ ఇంట్లో ఎంత విషాదం చోటు చేసుకుందంటే ఆ పిల్ల ఎంత మానసిక హింసకి శారీరక హింసకి గురై ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే 20 ఏళ్ళు 22 ఏళ్ళు తల్లిదండ్రులు చాటు పెరిగి తల్లిదండ్రులు చూపించిన సంబంధం ఒక కొత్త ఇంట్లో టోటల్ గా కొత్త మనుషులు కొత్త ఇల్లు ఏమీ తెలియకుండా వెళ్తారంటే తల్లిదండ్రులు ఆ సంబంధం చూసారనే ఒక నమ్మకం, అంతా బాగుంటదనే ఒక నమ్మకం, ఎన్నో కలలతో ఆశలతో వెళ్తూ ఉంటారనమాట. సరే, కొత్త ఇల్లు కొత్త వాతావరణం అర్థం చేసుకోవటానికి కొంచెం టైం అన్నా పడుతుంది. కనీసం ఆ పాపకి ఆ టైం కూడా ఇవ్వలే వాళ్ళు. 3 నెలలకే మొత్తం ఆ పాప జీవితం అయిపోయింది. అంటే ఎంత బాధ 3 నెలల ఎంత నరకం చూసుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. చదువుకుంది, కనీసం చదువుకోలేదంటే చదువుకుంది, ఎంఎస్సి చేసిందండి, ఎంఎస్సి కెమిస్ట్రీ అండి, ఎంఎస్సి కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్. పిలిచి మరి ఉద్యోగం ఇచ్చారు, సొంత కాళ్ళ మీద తను నిలబడుతుంది, ఉద్యోగం చేసుకుంటుంది. ఎంతో అందమైన భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి. అలాంటి జీవితాన్ని ఎంజాయ్ చేయటం అనేది నిజంగా అది క్షమించరాని నేరం. ఎవరైతే కారకులు అయ్యారో అది క్షమించరాని నేరం. ఎన్నో కలలతో ఆశలతో వెళ్తారు, బాగుంటది, ఫ్యూచర్ బాగుంటది, ఇంకో కొత్త లైఫ్, కొత్త పరిచయాలు, కొత్త లైఫ్, నాకు ఒక కుటుంబం ఏర్పడుతుందనే ఉద్దేశంతో అమ్మాయి ఎంతో ఎదురు చూసుంటుంది. దానికి 3 నెలల ఇదిలోనే అది అంతం అయిపోయింది. వాళ్ళు బాగా అర్థం చేసుకోగలం. మాకే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆర్డీఓ కానీ డిఎస్పీ కానీ చూసే కేసులు కానీ ప్రతి ఒక్కరు అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన చూసి అందరు కూడా చాలా చలించిపోయారు. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి జీవితం అలా